ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చిన్న చిన్న అమౌంట్‌లని అతని అకౌంట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయడం బిగిన్ చేసింది. హాయ్ అండి. అందరికీ నమస్తే. సోషల్ మీడియా అనేది టీనేజర్లకి ఒక వినోదం మాత్రమే కాదు, మోసాలకు వేదికగా అయితే మారుతుంది. ఎందుకంటే చాలామందిని కొంతమంది చాటింగ్ అని, ఫ్రెండ్‌షిప్ అని ఇలా రకరకాలుగా మభ్యపెట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా అయితే మోసం చేస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణే హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక సోషల్ మీడియాలో ఒకతనితో అయితే ఫ్రెండ్షిప్ చేసింది. అతడి మాయాజాలంలో అయితే ఇరుక్కుంది. అతను ఏం చేశాడంటే ఆమె ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి ఆ బాలికనైతే బ్లాక్మెయిల్ చేయడం బిగించేశాడు. బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా ఆ బాలిక దగ్గర నుంచి దగ్గర దగ్గర 80 లక్షల రూపాయల వరకు క్యాష్ అయితే వసూలు చేశాడు. ఈ బాలిక ఈ మోసానికి ఎలా గురైంది, పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు అనేది వివరాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హర్యానాలోని గురుగ్రామ్ నగరానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక సోషల్ మీడియాలో 28 ఏళ్ల నవీన్ కుమార్ అనే యువకుడితో పరిచయం అయితే పెంచుకుంది. మొదట్లో స్నేహంగా మొదలైన వీళ్ళ సంభాషణ రోజు రోజుకి కొంచెం గాఢంగా అయితే మారింది. ఇంతలో ఈ నవీన్ ఏం చేశాడంటే తన పక్కనే నమ్మించి స్నేహితుడిగా ఉన్నట్టు నటిస్తూ ఆ బాలిక దగ్గర నమ్మకాన్ని అయితే సాధించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ బాలిక తన ఫోటోల్ని అతనితో షేర్ చేసుకుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ నవీన్ కుమార్ అని అతను ఏం చేశాడంటే ఈ బాలిక పంపించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బాలికని బ్లాక్మెయిల్ చేయడం అయితే బిగించేశాడు. ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని, మీ ఫ్యామిలీకి పంపిస్తానని, మీ ఫ్రెండ్స్కి ఇలా వగైరా వగైరా చేస్తానని బాలికనైతే భయపెట్టాడు. ఎందుకంటే అప్పుడు దాకా తనతో నమ్మకంగా ఉండి తనతో ఎంతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసిన అతను ఒక్కసారిగా ఇలా చేసేవాడికి ఆ బాలిక అయితే షాక్లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియక భయానికైతే లోనైంది ఈ బాలిక. ఆ భయంతోనే తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పకుండా అతను చెప్పినట్లు చేయడం బిగించేసింది. తను ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు ఇవ్వటం. ఎందుకంటే తను ఎప్పుడు అడిగినా సరే తనకి మనీ ఇవ్వాలని ఈ నవీన్ కుమార్ అయితే ఈ బాలికని బ్లాక్మెయిల్ చేయడం బిగించేశాడు. ఈ బాలిక తల్లిదండ్రులు కొంచెం ఉన్న స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. అసలు ఈ బాలిక అతనికి మనీ ఇవ్వటం ఎలా ప్రారంభించిందంటే ఈ అమ్మాయి తన తాతమ్మ మొబైల్ నుంచి నెట్ బ్యాంకింగ్ వివరాలు దొంగలించి ఈ అకౌంట్లో అయితే లాగిన్ అయింది. ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చిన్న చిన్న అమౌంట్లని అతని అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం బిగించేసింది. ఏదన్నా కానీ మొత్తంగా ఈ బాలిక దగ్గర నుంచి ఇతను 80 లక్షల రూపాయల వరకు అయితే వసూలు చేశాడు. ఆ 80 లక్షలు కూడా వివిధ అకౌంట్లకు అయితే ఇతను ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాడు. ఈ బాలిక మనీ పంపించినప్పుడల్లా తన ముఠాతో కలిసి ఆ మనీని విత్డ్రా చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ తాతమ్మ అకౌంట్ నుంచి మనీ తగ్గడం అనేది వీళ్ళు గమనించారు. అసలు ఈ మనీ ఏమైంది, ఎందుకు తగ్గుతుంది అనేది వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులైతే మాయమైనట్టు వీళ్ళ కుటుంబ సభ్యులైతే కనిపెట్టారు. అసలు వీళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విషయం ఎలా తెలిసిందనే విషయానికి వస్తే వీళ్ళ తల్లిదండ్రులు ఆ బాలికను ప్రశ్నించగా అసలు విషయం అయితే బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను అయితే ఆశ్రయించారు. పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి కేసు నమోదు చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తరువాత ఈ నవీన్ కుమార్ని అయితే అరెస్ట్ చేసి ఈ ముఠాలో 6 సభ్యులున్నారు, వీళ్ళను కూడా అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ నవీన్ కుమార్ అనేవాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని, ఇతను ఇలాంటి పనులు చేస్తుంటాడని, అతని దగ్గర నుంచి 36 లక్షల రూపాయలు అయితే మనీ రికవరీ చేశారు. మిగిలిన అమౌంట్ను కూడా ట్రాక్ చేసే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. ఇది కేవలం ఒక ఉదంతం మాత్రమే కాదు. టీనేజర్లు సామాజిక మాధ్యాల్లో అపరిచితులతో స్నేహం చేస్తే ఇలాంటి మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. మోసగాళ్ళ ఉచ్చులో చిక్కుకుపోకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్ చేయకుండా ఉండడం మంచిది. అతి విశ్వాసంతో వ్యక్తిగత ఫోటోలు, మీ డీటెయిల్స్ ఇవ్వకపోవడం మంచిది. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే వెంటనే మీ ఇంట్లో తల్లిదండ్రులకైతే విషయం తెలియజేయాలి. పిల్లల ఆన్లైన్ యాక్టివిటీపై తల్లిదండ్రులైతే ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రోజున సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరూ ఉదయం లెగిస్తే
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా రకరకాల మాధ్యమాల్లో రీల్స్ అప్లోడ్ చేయటం, చాటింగ్ చేయటం, అవతల వాళ్ళతో స్నేహం పెంచుకోవటం, దానివల్ల ఎన్నో ప్రమాదాలకు గురవ్వటం అనేది మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అలాంటి ప్రమాదాల బారిన పిల్లలు పడకుండా ఉండాలంటే ఇంట్లో తల్లిదండ్రులే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులతో కొన్ని విషయాలు పంచుకోవడానికి భయపడుతూ ఉంటారు. చెప్తే ఇంట్లో అమ్మా నాన్న ఏమంటారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, దానివల్ల కొన్ని విషయాలు కూడా పిల్లలు పేరెంట్స్‌తో వాళ్ళ అనుభవాలనైతే పంచుకోలేరు. కానీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారేమో కనుక్కొని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక అడిగి తెలుసుకోవాలి. డైలీ వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇదొక మోటివేషన్ వీడియోలా ఉంటుంది. మరిన్ని తాజా వార్తల కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మరొక వీడియోతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.